కాకినాడ నగరంలో సిటీ వినాయక సాగర్ నందు వాహనాల ప్రవేశం లేకుండా 3 అడుగుల లోపు గణపతి విగ్రహాల నిమజ్జనం జయప్రదం చేయాలని నగర గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. 3 అడుగులకు మించిన భారీ విగ్రహాలను వన్ టౌన్ రోడ్డు పోర్ట్ జట్టి వద్ద నిర్వహణ జరుగుతుందని తెలిపారు. గాంధీనగర్ పెద్ద మార్కెట్, జగన్నాథపురం, పేరాజుపేట దేవాలయం వీధి ప్రాంతాల్లో గణేష్ మండపాలను ఆహ్వానించారు. నగరంలో 65 భారీ విగ్రహాలు, 128 చిన్న విగ్రహాలు, 3 అడుగుల విగ్రహాలు 52 ఉన్నాయని, అతి చిన్న విగ్రహాలు 422 ఉన్నాయని సమితి తెలిపింది. సమితి గౌరవ అధ్యక్షులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ సగిలి శ్యాన్ మోహన్, ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఆర్డీఓ ఇట్లా కిషోర్, డీఎస్పీ రఘువీర్, విష్ణు, కమిషనర్ భావన సిటీ నిమజ్జనం ఏర్పాట్లను పగడ్బందీగా చేపడుతున్నారని తెలిపారు. ఉత్సవ సమితికి ఒక గొప్ప ఖ్యాతి వస్తూ ఉంది. ఎనిమిరెడ్డి మాలకొండయ్య గారు సారథ్యంలో జిల్లా కన్వీనర్గా కాకినాడ రూరల్, అదేవిధంగా తుని, పెద్దాపురం, పిఠాపురం, సామర్లకోట, గొల్లపురం, అన్నవరం అన్ని నగరాలు, పట్టణాలు ఈ యొక్క గ్రామాల్లోనూ కూడా ఎంఆర్ఓలతోటి సమావేశాలు ఉత్సవ నిర్వాహకులతో ఏర్పాటు చేయించి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు సిటీలో వినాయక సాగర్, రూరల్లో సూర్యారావుపేట బీచ్ దగ్గర ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాల్ని కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, కమిషనర్ గారు చేపడతా ఉన్నారు. మరి ఈ కార్యక్రమాలకి రూరల్ ఎమ్మెల్యే గారు, సిటీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మరి జిల్లాకు సంబంధించిన మంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా తోడ్పాటిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా 16వ తేదీన జరిగేటువంటి గణేష్ నిమజ్జనోత్సవంలో పాల్గొనాలని, అదేవిధంగా పోలీసు వారు ఇచ్చేటువంటి క్రమశిక్షణని పాటించాలని, నియమ నిబంధనలు ఆచరించాలని చెప్పి ఉత్సవ నిర్వాహకులందరినీ కూడా మరి ఆహ్వానించడం జరుగుతుంది.